ఈరోజు 6వ రోజు కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగ్దేవీం నవచంద్రసేవితకళాం సంకల్పశుద్ధిప్రదాం కళ్యాణీం వర భావలోకజననీం సంతుష్టవాగ్దాయినీం వేదోక్తాం మనసా నమామి వరదాం నాదానుసంధాయినీం సంగీతామృతవర్షిణీం స్వరఝరీం శ్రీ శారదాంబాం భజే. సూర్యకోటి తేజ సుప్రభాతమునీకే సకల దేవ వంజ సన్నుతుండ శాంత సుందరుండ శ్యామల తనయుండ స్కంద పూర్వజయిదే వందనము. యా చండీ మధుకైటి బాధిధలని యా మాహిషోన్మాలిని యా ధూమ్రేక్షణ చండముండమధని యా రక్త బీజాసని శక్తి శుంభని శుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవి నవకోటి మూర్తి సహిత మా పాతు విశ్వేశ్వరి. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. దుర్గముడు అనేటటువంటి రాక్షసుని చంపి దుర్గగా మారింది. నిన్న మనము చెప్పుకున్న దాంట్లో శతాక్షి శాకంబరి అని మనం విన్నాము. శతాక్షి శాకంబరి కొనసాగింపుగా ఇది నడుస్తూ ఉంటుంది. హిరణ్యకశిపుడు వంశం వాడైనటువంటి రురుడు అనేటటువంటి దైత్యుని యొక్క కుమారుడు దుర్గముడు. ఇతను ఏంటంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని అన్నిటికీ అన్ని యొక్క మంచికి మూల కారణం, దేవతల యొక్క ప్రగతికి మూల కారణం వేదాలు. కాబట్టి వేదాలని నియంత్రించడం, అలాగే బ్రాహ్మణులు అలాగే ఋషులు అందరూ కూడా అనేక యజ్ఞ యాగాది కార్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని చేయకుండా చేయడం, ఇవన్నీ చేస్తే దేవతల్ని కట్టడి చేసినట్టు అవుతుంది. బ్రహ్మకోసరంగా తపస్సు చేసి ఆయన వరాలు అడుగుతాడు. అయ్యా, ఎన్ని వేదాలు ఉన్నాయో ఆ వేదాలు మొత్తం నా స్వాధీనం కావాలా. తర్వాత ఏ లోకంలో ఉన్న ఈ క్రతువులు కార్యక్రమాలు చేసేటటువంటి వీళ్ళందరి యొక్క బ్రాహ్మణుల యొక్క మంత్రాలు నా స్వాధీనం కావాలా. ఆ యజ్ఞాల యొక్క భాగస్వామ్యం ఏమన్నా ఉంటే నావే, ఎవరికి ఏం జరగడం లేదు. అవన్నీ కట్టడి చేసి మొత్తం ఎక్కడ కూడా ఏ లోకంలో స్వర్గంలో అక్కడ వెళ్ళి ఆ బల గర్వంతో స్వర్గాన్ని జయిస్తాడు. అన్నిట్లు ఎక్కడ పట్టినా సరే దేవతలకి హవిర్భాగం లేకుండా యజ్ఞమనే జరగకుండా చేస్తాడు. యజ్ఞాలు జరగకపోతే, యాగాలు జరగకపోతే మొత్తం అనావృష్టి, అతివృష్టి లేదు. ఎక్కడ కూడా నీళ్లు దొరకకుండా పోతుంది. మానవ సమూహం అయితేనేమి, దేవతల సమూహం అల్లల్లాడిపోయి ఎక్కడెక్కడ కొండల్లో గుహల్లో ఎక్కడుంటే అక్కడ పోయి తలదాచుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఋషులందరూ కైలాస హిమగిరి శిఖరం మీద, శృంగం మీద వెళ్ళి ప్రార్థిస్తే అమ్మవారు ఎందుకు చెప్పుకున్నాం, శతాక్షి అనంతాక్షిగా మారి తన యొక్క కంటి నుండి జలధారలను కురిపించి సస్యశ్యామల చేస్తుంది, అందరికీ ఆహారాలు ఇస్తుంది అనేంతవరకు ముగిచ్చాం నిన్న. అందరికీ ఆహారాలు ఇస్తుంది తెలిసిన తర్వాత దుర్గముడికి చండ కోపుడైపోయినాడు. ఏంటి, నేను అందరినీ ఇబ్బంది పెట్టి యజ్ఞాలు జరగకుండా, యాగాలు జరగకుండా అనావృష్టిని చేపించి ఎక్కడ పంట పొలాలు ఏమీ లేకుండా చేస్తే ఎవరో ఒక స్త్రీ వచ్చిందట, అందరికీ నీళ్ళు ఇచ్చింది, పళ్ళు ఇచ్చింది, కాయలు ఇచ్చింది, ఎక్కడైనా సరే ఈమెని అడ్డుకోవాలని చెప్పి వస్తాడు. నేరుగా వచ్చేసి ఆమెతో తలపడడానికి ప్రయత్నం చేస్తాడు. మంచిగా చెప్తుంది, నువ్వు బాగుపడితే నీకు మంచి భవిష్యత్తు ఉందంటే వినడు. వచ్చి ఏం చేస్తాడు, వచ్చేలాగానే ఆ మునులందరినీ హింస పెడతాడు, ఆ బ్రాహ్మణులందరినీ హింస పెడుతుంటాడు. వెంటనే ఇవన్నీ చూస్తున్నటువంటి జగన్మాత తన మాయాశక్తి చేత ఆ సమూహం ఉంటారు, ఈ ముందు వచ్చి అందరూ ఏమని ప్రార్థించిన సమూహం, ఆ సమూహాన్ని ఇబ్బంది పెట్టాలని చేసినప్పుడు తన యొక్క మాయాశక్తి చేత ఆ సమూహాన్ని మొత్తం ఒక రక్షణ వలయంగా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక ఉదాహరణకి మనం ఎక్కడైనా సరే దోమతెర అనుకోండి,
దోమలు రాకుండా దోమ తెరేసినట్టుగా ఈ దుర్గముడి యొక్క బాణాలు కానీ ఇతర ఆయుధాలన్నీ ఈ వచ్చినటువంటి లోకుల్ని, దేవతల్ని, ప్రజల్ని, ఋషుల్ని ఎవరిని సోకకుండా నేరుగా ఒక కవచంలాగా, గొడుగులాగా కప్పేస్తుంది వాళ్ళందరి మీద మాయాశక్తి చేత. ఒక ఆవరణం, రక్షకల కవచం అనేటటువంటి దాన్ని పెడుతుంది. నేరుగా అప్పుడు వాళ్ళందరూ ఏం చేయలేక నేరుగా ఈమె మీదకి యుద్ధానికి వస్తాడు. ఈమె సింహం మీదకి, సింహవాహినిగా వస్తే సింహం మీదకి ఆయుధాలు విసురుతాడు. సింహం గర్జిస్తుంది, సింహగర్జన చేస్తుంది. దానికి కొంతమంది రాక్షసులు సింహగర్జనకి పారిపోతే తర్వాత ఆమె ఒక్కటి కాకుండా తనలో నుంచి అనేక శక్తులన్నింటినీ ఒక్కొక్కటి బయటికి తీస్తుంది. ఒకే మారు ఈమెలో నుంచి అనేక రూపాలు. అవి మహిషాసుర మర్దనకి అనేక చేతులు వస్తాయి, అనేక తలలు ఉంటాయి. సహస్ర శీర్షే సహస్ర భుజే అని. ఇక్కడ అనేక శక్తి స్వరూపాలు ఈమెలో నుంచి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది బయటకి. కాళిక, తారిణి, బాలా త్రిపురి, భైరవి, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిని, మోహిని, చిన్నమస్త, ఈ విధంగా 10 మంది తలలో నుంచి అలా వస్తూనే ఉంటారు. వచ్చి ఒక్కొక్కరు వానితో యుద్ధం చేసి అతన్ని చుట్టుముట్టేసి 10 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. అంటే ఈ నవరాత్రులు 10వ రోజుకి ఒక దారికి వచ్చి 11వ రోజు అతన్ని దుర్గముణ్ణి సంహరించి దుర్గ అయినది. కనుక దుర్గ అనే పేరు ఎలా వచ్చిందంటే దుర్గముడు అనే రాక్షసుణ్ణి చంపిన దాని వల్ల ఆమె దుర్గగా వచ్చినది అనేటటువంటిది. అప్పుడు అందరూ కూడా ఆమెని స్తుతిస్తారు. అమ్మ, నీ వల్లనే మాకందరికీ రక్షణ జరిగింది అని చెప్తూ అక్కడికి నిన్నటి దానికి కొనసాగింపు, నిన్న సమయం అయిపోయిందని చెప్పి అక్కడ ఆపాము. దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తూ ఇవాళ దాంట్లో దేవదేవి యొక్క ఆలోచనలు ఎలా ఇద్దరిని, పోయిన రాజ్యాన్ని, పోయినటువంటి విషయాలన్నింటినీ వాళ్ళు ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవదేవి యొక్క మహత్యం మనకు తెలుస్తుంది. సమాధి సురధరులు, సురధుడు సమాధి అనేటటువంటి, సురధుడు అనేవాడు ఒక రాజు, సమాధి అనే ఆయన ఒక వైశ్యాగ్రుడు, వైశ్యుడు, వ్యాపారవేత్త. వీళ్ళిద్దరూ కథ ఇతివృత్తంలో అమ్మవారి యొక్క లీలలు మనకు తెలుస్తాయి. ఈ సురధుడు అనే మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ఉదారుడు, సత్యవాది, గురుభక్తి తత్పరుడు, శీల సంపన్నుడు, అన్ని మంచి లక్షణాలతో చేస్తూ ఉంటాడు. దానగుణం కూడా కలిగినవాడు. ఇంకా విరోధి అజాత శత్రు, విరోధులే లేనటువంటి వాడు. అటువంటి ఈయన రాజ్యం మీదకి కొండ జాతి వాళ్ళు అందరూ కూడబలుకొని ఈయన ధర్మంగా ఉన్నాడు, మనకంతా ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పి కొంతమంది అందరూ కలిసి సమూహంగా ఇతని మీదకి దాడి చేస్తారు. వాళ్ళని మ్లేచ్చులు అని చెప్పారంటే ఈ దేశస్తులు కాదు, ఇతర కొండ గుహల్లో ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా పర్వతవాసులు. వాళ్ళందరూ చుట్టుపక్కల పర్వతాల నుంచి వచ్చి చుట్టుముట్టి ఈ సురధుడిని ఓడిస్తారు. ఓడించడానికి కారణం కూడా ఉంది. ఈయనలో నుంచే కొందరు మంత్రులు వాళ్ళకి చేయూత ఇస్తారు. ఇతను ఏదో ఒక క్షణంలో, బలహీన క్షణంలో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు ఆ విధంగా. దీనికి ఎట్లంటే ఒక అరణ్యంలో ఒక బోయేవాడు గండ్లగొడ్డవాడు భుజాన్ని వేసుకొని పోతున్నట్ట. అవి కంగు తగులుతూ అరణ్యంలో ఆ రెండు ఈ నడిచేటప్పుడు రెండు ఒకటి కొట్టుకుంటూ శబ్దం వస్తున్నది. తల్లి చెట్టుతో పిల్ల చెట్టు అందుందట. అమ్మ, వాడెవడో బోయేవాడు పెద్ద గొడ్డళ్ళు వేసుకుని వస్తున్నాడే, అవి చూస్తే ఆ శబ్దానికే నాకు భయం వేస్తున్నది. వాడు ఆ గొడ్డళ్లతో మనవల్ని నరికేస్తాడేమో అని చెప్పిందట. పిచ్చి పిల్ల, ఆ గొడ్డలకి ఆధారం ఒక కర్ర కావాలి, మనలో నుంచి ఎవడన్నా చేయూత ఇస్తేనే వాడు మనల్ని నరకగలడు అని చెప్పిందట. చూడండి, ఆ అడవి తల్లి చెట్టు పిల్ల చెట్టు దాంట్లో అంటే ఒక రాజ్యంలోకి శత్రురాజులు రావాలంటే ఈ రాజ్యంలోనే వాళ్ళకి అవతల వాళ్ళకి ఉప్పందించాలి. ఇక్కడి నుంచే ఎవడో లోపాయకారిగా ఆ విధంగా మనలో నుంచి ఎవడో చేయూత ఇస్తే నా గొడ్డలు మనం ఏం చేయలేదే, చేయూత ఇవ్వకపోతే కనుక మన వాళ్ళని నరకాలంటే మనవాడే ఒకడు ఆయనకి వాడికి చేయూతగా వెళ్తాడు. కాబట్టి భయపడకంటే చివరికి వాడు రావడం, నరకడం అవి జరుగుతుంది.
ఇదే విధంగా ఈ సురధుడు అనేటటువంటి రాజుకి శత్రు సైన్యాలు లోపల దొరబడి ఇతన్ని బంధించడానికి కారణం ఇక్కడ వాళ్ళలో కొంత లోపాయకారంగా వాడికి మద్దతు ఇవ్వడం వల్లనే. ఐదేళ్ళుగా వాళ్ళందరూ ఇతను రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఇతడు ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళిపోయి ఒక కొండ గుహలో ఉంటాడు ఈ సురధుడు. ఉండి చూస్తే నా మంత్రులు కూడా నమ్మడానికి లేదు, వీళ్ళేదో లేకుంటే ఇంత దూరం జరగదు, వీళ్ళలోని ఏదో అని అనుమానం శంకించి ఇక్కడ ఉంటే లాభం లేదు, నన్ను వీళ్ళు ఏదో ఒకటి పసిడి ఆశకు నన్ను పట్టిస్తారని చెప్పి నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్తాడు గుర్రం మీద. అక్కడ ఒక ముని ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ముని పేరు సుమేధుడు. సుమేధుడు ముని ఆశ్రమానికి వెళ్ళి ఈ సురధుడు, చూడండి గుర్తుపెట్టుకోడు, సురధుడు రాజు, సుమేధుడు ముని. అక్కడ నిత్యం వేదఘోష జరుగుతూ ఉంటుంది. సహజ శత్రువులైనటువంటి జంతువులు కలిసి ఉంటాయి. అంటే కొన్ని జంతువులకు పడదు, పిల్లికి కుక్కకి పడదు, కానీ అవి రెండు ఆడుకుంటూ ఉంటాయి. అలాగే నెమలికి నాముకి పడదు, అవి రెండు ఆడుకుంటూ ఉంటాయి. అలాగే పక్షులు కూడా అక్కడ ఏంటంటే సహజ శత్రువులైనటువంటి పశుపక్షాదులన్నీ కూడా కలిసి ఆడుకుంటూ ఉంటాయి. అంటే ఆ ముని ఆశ్రమం ఇట్లాంటివి మనకు తెలిసే మనం చూచుంటాం, చూడకుండా ఉంటే చూస్తారు భవిష్యత్తులో. రమణాశ్రమం, ఎవరైనా రమణాశ్రమానికి వెళితే చూడండి, అక్కడ అన్ని రకాల జంతువులు కలిసి ఉంటాయి, సుహృద్భావంతో ఉంటాయి. వాటికి వ్యక్తిగతంగా వైరం ఉంటుంది, కానీ అన్నీ కలిసి ఉంటాయి. ఎందుకంటే ఆశ్రమం అంటే అక్కడ శాంతి ఉంటుంది, కాబట్టి శత్రుత్వానికి అవకాశం లేదు. మనం చూసిన రమణాశ్రమంలో అట్లే ఉంటుంది. అదే మాదిరిగా ఈయన సుమేధుని ఆశ్రమంలో అలాంటి వాతావరణంలో చూస్తారు. నేరుగా పోయి అక్కడికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతాడు ఈయన. అంటే బాధతో రాజ్యం పోయింది, భార్య వియోగం, ఎక్కడో భార్య ఉంది, వచ్చేసాడు, శత్రువులను తప్పించుకొని పిల్లల్ని చూసుకోలేదు. ఇంకా ఆ వస్తూ ఉంటే అక్కడికి పోగానే సుమేధుడు ఆ ఋషి తపోస్తులో ఉంటాడు. వెళ్ళి నేరుగా ఆ ఋషికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. రాజ్యం ఉన్నప్పటికీ, రాజు అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాజ్యం లేదు కదా, మునికి ఎవరైనా ముని గొప్పవాడు కాబట్టి మునికి ఆశీస్సులు తీసుకోవడానికి ఆయనకు ప్రణామం చేస్తే చూచి, రాజా భద్రమస్తు భద్రమస్తు ఉత్తిష్ట అంటాడు. అంటే నువ్వు ఒక పద నమస్కారం చేశావు, ఉత్తిష్ట అంటే లేమని, భద్రమస్తు అంటే నీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అని చెప్పాడు ఆ మహర్షి. సరే, ఈ సుమేధ మహర్షిని చూచి ఏంటి ఆయనకి రాగానే ముందు వెంటనే ఏంది అని అడగలే. ఆయనకి అర్ఘ్యం పాద్యం అంటే నీళ్లు, కాళ్ళు కడుక్కొని నీళ్లు, తాగడానికి నీళ్లు, ఏదో తినడానికి కాయలు పండ్లు ఇచ్చి ప్రశాంతంగా ఏంటి కుశల ప్రశ్నలేసి ఏంటి విషయం అని అడిగితే అప్పుడు తన చరిత్ర చెప్పుకొస్తాడు. ఇట్లా జరిగింది, శత్రువు రాజ్యాలు ఆక్రమిస్తే ఇట్లా వచ్చాను తప్పించుకొని అనేటటువంటి. అంటే నిర్భయంగా జీవించండి, ఇక్కడ మీకు ఎలాంటి శత్రు భయం ఉండదు, ఇది చాలా శాంతి ఆశ్రమము అని చెప్తాడు. అలాగే ఇంకా ఇలా ఆలోచిస్తూ ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే ఎవరో ఒకతను బట్టలు నలిగి ఆలోచనతో దిగాలుగా ఒక వ్యక్తి ఈయన ఎదురుగుండా వస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే ఇతను ఎవరు నీవు రెండు మాటలు, ఎందుకు వచ్చావు మరో 2 మాటలు, ఎందుకు దిగులుగా ఉన్నావు 3 మాటలు, మొత్తం 7 మాటలు. ఎవరు నీవు, ఎందుకు వచ్చావు, ఎందుకు దిగులుగా ఉన్నావు అని చెప్పి, ఓ మిత్రమా అంటే వెంటనే 7 మాటలు కలిస్తే మిత్రత్వం వస్తుందట అనే దానికేనా. ఎవరు నీవు, ఎందుకు వచ్చావు, ఎందుకు దిగులుగా ఉన్నావు 7 మాటలు చెప్పి, మిత్రమా నేను నీకు మిత్రుణ్ణే, నీ ఎందుకు దిగులుగా ఉన్నావు చెప్పమంటాడు. అప్పుడు నా పేరు నేను వచ్చేసి ఒక వైశ్యుణ్ణి, నా పేరు సమాధి అంటారు, నేను గొప్ప ధనికున్నాను, ఎన్నో దాన గుణాలు చేశాను, ధర్మంగా జీవిస్తున్నాను, మంచి పనులే చేశాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి నా మీద నేను చేస్తున్న పని నచ్చలేదు, భార్య పిల్లలే నన్ను ఇంట్లో వచ్చి తరివేశారు, నా యొక్క ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని, ఎందుకంటే నేను అన్ని పాడు చేస్తున్నాను, మంచి పని చేస్తే పాడు చేస్తున్నాను తరివేశారు, నాకు ఇంకా వద్దు అని చెప్పి నేను తరివేశాను అంటే, అదే బాధపడుతున్నావు అని చెప్పి అతను కూడా తల వృత్తాంతం మళ్ళీ రెండవసారి
చరిత్ర చలనం కాకుండా తన వృత్తాంత ఆయన చెప్తాడు. ఆయన తెలుసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ ఆ సుమేధుడు అయినటువంటి మహర్షి దగ్గరికి పిలుచుకెళ్తాడు. ఎందుకంటే ఇతను మొదట మాట్లాడుతాడు కదా రాజు సురధుడు. ఈ సమాధిని ఆయన పిలుచుకెళ్ళి ఆ మునితో చెప్తాడు, ఈయన పేరు సమాధి, ఈయన ఇట్లా జరిగింది, కుటుంబం వాళ్ళందరూ కూడా తరిమేశారట. అంటే మీకేమీ బాధ లేదు, మీరు కూడా ఇక్కడ ఉండొచ్చు అంటూ ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ రాజుతో అంటాడు ఆ సమాధి, రాజా నా కుటుంబం ఏమైందో, నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారంటే, ఓ వెర్రి వైశ్యోత్తమ ఏంటి నీ పిచ్చి, ఇంకా నిన్ను వాళ్ళు తరిమేసినప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు, ప్రశాంతంగా ఉండుని నేను ధైర్యం చెప్పి నేరుగా ఇద్దరు ఒక నిశ్చయానికి వచ్చి స్వామి దగ్గర ఆశీస్సులు ఇప్పిస్తాడు. అప్పుడు ఈయన కూడా ఇతను బాధపడేటప్పటికంటే ఎవరైనా ఒకరు బాధపడే వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి బాధలో మరొకడు ఉంటే అది అతనిలో కూడా ప్రకటనమవుతుంది. దీన్ని అనునాదం అంటారు. అనునాదం, రిజనెన్స్ ఫిజిక్స్లో అయితే. ఇప్పుడు మనం ఒక చిత్రం చూస్తుంటాం, సినిమా, దాంట్లో మనం ఒక చిత్రం చూసినప్పుడు, ఒక దృశ్యాలు చూస్తున్నప్పుడు దాంట్లో లీనం అయితే మనకు తెలియకుండా సంతోషం అయితే పక్కవాడి తొడ తరుస్తాం, దుఃఖం అయితే ఆ చిత్రంతో పాటు మనం కూడా బాధ వ్యక్తపరుస్తాం. ఒక్కొక్కసారి తెలియకుండా కన్నీళ్ళు కూడా వస్తాయి. ఎందుకని? ఇది అనునాదం అంటారు. అలాగే ఈ వైశ్యోత్తముడు ఈ సమాధి తన భార్యాబిడ్డల కోసం బాధపడుతూ ఉంటే రాజ్యం పోగొట్టుకుని బాధపడుతున్నటువంటి తన భార్యాబిడ్డలను కూడా అతను గుర్తు తెచ్చుకొని ఇద్దరు కూడా ఒకరినొకరు, అంటే అనునాదం, రీజనెన్స్ ఎఫెక్ట్ అంట. అది అతను బాధపడుతూ ఉంటే ఇతను బాధపడుతున్నాడు. ఇద్దరు నేరుగా పోయి ఆమె సుమేధ మహర్షికి ప్రణమిలితే ఇద్దరిని స్థితిని గమనించి, మీ ఆవేదన అర్థమైంది నాన్న, రాజా వైశ్యోత్తమ ఇద్దరిది, వీరికి ఎట్టైనా జ్ఞానబోధ చేయాలనుకుని ఆయన ఆప్యాయంగా పిలిచి, కూర్చోండి మహారాజా, ఓ మీ ఇద్దరికి కూడా మోహమోక్షాలు గురించి కారణాలు ఏమిటో చెప్తున్నా వినండి. మహామాయ అనేటటువంటి ఒక శక్తి ఉంది. ఈ మహామాయ చరాచర జగత్తుకి ఉత్పత్తి హేతువు ఈమె శక్తికి బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అలాగే గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, దానవ, మానవ జాతులు అందరూ కూడా, ఇలా వృక్షాలు, పల్లవాలు, పశుపక్షాలు అన్నీ కూడా ఆ శక్తికి లోబడే ఉంటాయి. అంటే సమస్త స్థావర జంగమ, అంటే స్థావరం అంటే స్థిరంగా ఉండేది, జంగమం అంటే చెలించేది, కదలనివి కదిలేవి. సృష్టిలో రెండు రకాలు ఉంటాయి, కదిలేవి కొన్ని, కదలనివి కొన్ని. కదలని వాటి స్థావరం అంటారు, కదిలేవి జంగమ. కాబట్టి స్థావర జంగమ అని అంటే సృష్టిలో కదలనివి కదిలేవి అన్నీ కూడా ఆమె అధీనంలో ఉంటాయి. కాబట్టి మాయా దీనికి ఆధారము. బంధమోక్షాలు ప్రతి ఒక్కరికి తప్పవు. అందువల్ల నువ్వు క్షత్రుడు అయ్యా, రజోగుణం ఉంది కాబట్టి నువ్వు ఇక మీట మీరిద్దరు కలిసి మీకు ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతాన్ని ఆచరించండి, మీకు శుభం జరుగుతుంది అంటాడు. దేవీ వ్రతం అనే దాన్ని చెప్తాడు. అట్లా వెంటనే సురధుడు, మహర్షి ఈ పూజా విధానం ఎట్లా చేయాలో మాకేం తెలియదు, ఎందుకంటే రాజుగా నేను ఉన్నాను, అందరూ మా మంత్రులు వాళ్ళు చూసేవాళ్ళుగా దీని గురించి తెలియదు, ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు సుమేధ మహర్షి వాళ్ళకి దేవీ వ్రతం ఎట్లా చేయాలి, చాలా గొప్పగా ఉంటుంది ఇది. అందరూ మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటాం, నవరాత్రులు మరొక వ్రతం చేస్తాం, గౌరీ వ్రతం, మంగళ గౌరీ, అట్లాంటిది ఇది. అయితే కొన్ని పద్ధతులు ఆ రాజుకు తెలియదు కాబట్టి చెప్తున్నాడు. అయ్యా, ఉదయాన్నే లేచి స్నానం చేయాలి, పరిశుభ్రంగా తెల్లని వస్త్రాలు ధరించాలి, సంకల్పం చెప్పుకోవాలి, ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పాలి, దేశకాల అవన్నీ కూడా కీర్తనం చేయాలి. సమతల ప్రదేశం తీసుకొని, ఎత్తుపల్లా లేనటువంటి సమతల ప్రదేశంలో ఉత్తమమైనటువంటి ఆసనం వేసి రంగవల్లులు ముగ్గులు అలంకరించి మామిడి తోరణాలు కట్టి పంచపల్లవాలు పెట్టి శక్తానుసారం పూజా ద్రవ్యాన్ని సేకరించుకోండి. ఉన్నతాసనం వేసి దాని మీద ఒక పీటను పెట్టి షట్కోణ యంత్రం పెట్టండి. రాగితో శ్రీచక్రం షట్కోణం ఉన్నటువంటిది ఒక త్రిభుజం గీస్తే, త్రిభుజానికి పైన శీర్షం అంటారు, కింద భూమి అంటారు. అదే త్రిభుజాన్ని తలకిందులుగా వేస్తే 6 కోణాలు వస్తుంది. మొన్నండి చూపించాం, ఒక త్రిభుజము ఇట్లా ఉంటుంది, దానికి రివర్స్గా ఇంకొక చేస్తే 6 కోణాలు వస్తుంది. దీనికి బయట పక్కన 8 కోణాలు కలిగినటువంటి
ఒక ప్రహరీ వేయమంటాడు. దీంట్లో ఇది చెప్పడం షట్కోణ త్రిభుజం మీద షట్కోణ త్రిభుజానికి చుట్టూ అష్టకోణంలో ఒక పరిక్రమం గీయమంటాడు. అట్లా చేసి దీంట్లో మామూలుగా నవాక్షర మంత్రం అంటే నవార్ణవ మంత్రాన్ని దాంట్లో రాయమంటాడు. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే అనేటటువంటి అక్షరాలు చెప్పి ఇది మీరు రాయండి అంటాడు. ఈ 9 అక్షరాలు ఒక్కొక్క చోట ఈ అక్షరాలు రాయండి అని చెప్పి, ఇంకా మంత్రోదకాలతో మంత్రపూర్వక ఉదకాలు సంప్రోక్షించండి, ఈ నవాక్షర మంత్రాలు లిఖించండి అని చెప్పి ఈ విధంగా చేయండి అని. ఇంకా బ్రాహ్మణులైనా క్షత్రువులైనా శూద్రులైనా ఎవరైనా సరే భక్తితో దీన్ని చేయొచ్చు, అన్ని కులాల వారు దేవిని అర్చించవచ్చు ఒక సూత్రం చెప్తాడు. తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి, ఈ మంత్రంతో హోమం చేయాలి, ఈ మంత్రంతో తర్వాత ఇంకా ఆహుతి ఇవ్వాలి అని చెప్తాడు. అంటే ఏదైనా ఒక జపం చేసినప్పుడు ఆ జపంలో నుంచి 10% హోమం, ఆ హోమం చేసిన దాంట్లో 10% క్షీరతర్పణం, దశాంశం అని చెప్తుంటారు మామూలుగా పురోహితులు. ఒక జపం ఉదాహరణకి 1,00,000 జపం అంటే దాంట్లో 10% 10,000 హోమం, దాంట్లో 10% 1000 క్షీరతర్పణం. ఇట్లా ఆ విధంగా వీళ్ళకి ఇచ్చి మీరు ఈ జపాన్ని చేయండి అంటే వీళ్ళు నిజంగా ఆయన చెప్పిన దాన్ని గురువుగా భావించి ఆ మంత్రాన్ని వీళ్ళు రోజు కొంత చేస్తూ ఆ విధంగా 1 సంవత్సరం గడిచిపోయింది. వీళ్ళకి ఫలితం ఏం కనపడలే, కానీ చేస్తున్న గురువుగారు చెప్పారు చేయాలంతే ఒకటే మాటగా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వసతులన్నీ ఉన్నాయి, వాళ్ళు తినే ఫలాలు కాయలు వీళ్ళకి ఇస్తున్నారు, తింటున్నారు, నడుస్తున్నారు. తర్వాత జపం చేస్తున్నారు. మళ్ళా 2వ సంవత్సరం గడిచింది. ఒకనాటి స్వప్నంలో అమ్మవారు వీరికి కనిపించింది, స్వప్న దర్శనం ఇచ్చింది. 2వ సంవత్సరం జపం చేస్తుంటే అప్పుడు అమ్మవారిని ఎట్టయినా సాక్షాత్కారం చేసుకోవాలి, స్వప్న దర్శనం కాదు నిజ దర్శనం కావాలని మళ్ళా పట్టుబట్టారు వీళ్ళు ఇద్దరు, ఈ వైశ్యుడును ఈ రాజు ఇద్దరు. సురధుడు అనే రాజు, సమాధి అనేటటువంటి వైశ్యుడు. వీళ్ళు మళ్ళీ 3వ సంవత్సరంలో ఆమె కొరకుగా ఒక 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు 4 అడుగుల లోతు ఇట్లా అడుగులతో కొలతలతో ఒక హోమగుండం చేసి ఆ హోమగుండంలో వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు. చేస్తూ ఆఖరగా ఎట్లయినా సరే అమ్మవారు ప్రత్యక్షం కావాలని చెప్పి కత్తి తీసుకొని తమ శరీర భాగాల్ని కోసి ఆ హోమగుండంలో వేశారు, ఆ మాంసపు ముద్దల్ని. వెంటనే అమ్మవారు దర్శనమిచ్చి నేరుగా ఏందయ్యా మీరు ఆత్మాహుతి చేసుకునే స్థితికి వచ్చారంటే, అమ్మ మీ దర్శనం కావాలి, మాకేం పర్లేదంటే అప్పుడు మహారాజును అడుగుతుంది, రాజా ఏం కావాలి నీకంటే, శత్రువులు నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి, ప్రజలు ఎట్టున్నారో తెలీదు, పిల్లలు ఎట్టున్నారో తెలీదు, భార్య ఎలా ఉందో తెలీదు అని బాధపడుతున్నా. అంటే నీ రాజ్యం నీకు వస్తుంది, నీవు ముందుగా చాలా కాలం రాజ్యం వెళ్తావు, తర్వాత నీకు ఉన్నత స్థానం కూడా వస్తుంది, రాబోయే కాలంలో నువ్వు మనువుగా అవుతావని కూడా చెప్తుంది అన్నమాట. వెంటనే ఆనందపడతాడు. అమ్మవారు పిలిస్తే పలికింది వాళ్ళకి, అంటే జపం చేశాడు, ఆత్మాహుతికి సిద్ధమైన వాడు. అప్పుడు ఆమె కరుణించింది. సరే, ఈ విధంగా అతను మళ్ళీ వైశ్యోత్తమ నీకేం కావాలంటే, నాకు భార్య పిల్లలు ఆస్తులు ఇవన్నీ కావాలనుకున్నానమ్మా, కానీ నాకు అవే వద్దు, నేను నీ సన్నిధానంలో ఉండాలి, నీ నామజపవి చేయాలి, నీ లీలలే ప్రచారం చేయాలి, అంతకంటే నాకేం పర్లేదంటే తదాస్తరింది. నేరుగా ఇతను ఇప్పుడు నీ రాజ్యం నీకు వస్తుంది, నువ్వు పోయా అంటే ఈ లోపలే ఇతను పాత మంత్రులందరూ రథాలు వేసుకొని ఈయన కోసం వస్తారు. అయ్యా ఆ మ్లేచ్చులందరూ కూడా నశించారు, ఏదో విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు, నశించారు. లేదు నీ రాజ్యం రాజు లేని రాజ్యం బాగుండదు, నువ్వు రా, మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాము, నేను పాదాల మీద పడతారు. అమ్మవారు ముందే చెప్పింది వాళ్ళు వస్తారు, క్షమించు వాళ్ళని, పశ్చాత్తాపంతో ఉన్నారు వాళ్ళందరూ నీ కొరకంటే. మళ్ళీ వచ్చి ఆ రాజ్యం తీసుకొని రాజ్యం చేస్తావయ్యా, తర్వాత నీవు మరొక కాలంలో నీవు మనువుగా వస్తావు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతున్నది. మనం అంటూ ఉంటాం, ప్రవర్ చెప్పాడు, కలియుగాది ప్రథమపాదే జంబూద్వీపి భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే, ఈ వైవస్వత మన్వంతరే చెప్పుకుంటూ వస్తాం.
మొదటి మనువు స్వయంభువు, తర్వాత మనువు స్వరోచి, తర్వాత మనువు ఉత్తముడు, తర్వాత మనువు తామసుడు, తర్వాత రైవతుడు, తర్వాత చాక్షుప మనువు, ఏడవ మనువు నడుస్తున్నది. ఇప్పుడు ఏడవ మన్వంతరం నడుస్తున్నది వైవస్వత మన్వంతరము. దీని తర్వాత వచ్చేది సాపర్ణిక మన్వంతరము. కాబట్టి ఓ రాజా, నీవు ఈ జన్మ అయిపోయిన తర్వాత సూర్యుడి కుమారుడిగా సావర్ణికుడిగా పుట్టి నీ పేరుతోనే మన్వంతరం మొదలవుతుంది. రాబోయే మనువుకి మన్వంతరానికి అధిపతి నువ్వేనని ఇతనికి వరమిస్తుంది. అతని ఆ విధంగా రాజు చేసి తర్వాత ఇంకా రాబోయే మన్వంతరం అంటే ఇప్పుడు ఈ కలియుగం అయిపోవాలి. కలియుగం అయిపోతే తర్వాత మొదలయ్యేది కొత్త మన్వంతరం. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వస్తాయి. ఇట్లా కాబట్టి ఈ విధంగా నీవు నీ యొక్క అట్లు ఈ విధంగా అమ్మవారిని ధ్యానించినటువంటి వీళ్ళు ఆమె యొక్క పూజ చేస్తే నవాక్షర మంత్రాన్ని ఉపాసిస్తారు. కొందరు మనం గతంలో చెప్పుకుని ఏకాక్షర మంత్రాన్ని హ్రీం అని, కొందరు క్రీమ్ అని వాటిని చేశారు. వీళ్ళు నవాక్షరి మంత్రాన్ని వీళ్ళు జపించి గురుముఖంగా లబ్ధి పొందారు. కాబట్టి ఈ దేవీ చరిత్రము అఖిలార్థ ప్రళము, సర్వ ధర్మ సమావృతము, ధర్మార్థ కామ మోక్షాలకి మూలకల్లము అందరికీ అని వ్యాసులు చెప్తూ జనమేజయుడికి చెప్తాడు. దాని ద్వారా మనకు కూడా వ్యాసుల వారు తెలియజేశారు. తర్వాత వచ్చేసి ప్రకృతి అనేటటువంటిది. ప్రకృతి గురించి కూడా మనం శతాక్షి శాకంబరిలాగా ఇక్కడ ప్రకృతి కూడా, ప్రకృతి ఎవరో కాదు పరాశక్తి అని చెప్తాడు. ప్రకృతి పరాశక్తి ఎట్లా అంటే ఇది శ్రీకృష్ణ నారద సంవాదం దీంట్లో ఉంటుంది. శ్రీకృష్ణుడు నారదుల వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని. ప్రకృష్ట వాచక ప్రతికృతశ్చ సృష్టివాచక సృష్టౌ ప్రకృష్ట యా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత అని ఒక శ్లోకంలో చెప్తాడు. ప్రకృతి అనే దానికి నిర్వచనం అది. ప్రకృతి అనే పదంలో ప్రా ప్లస్ కృతి రెండు పదాలు ఉన్నాయి. ప్రా అనే పదం ఒకటి, కృతి అనేటటువంటిది. ప్రా అనేటటువంటిది ఉపసర్గ అంటే మొదటి పదము, అది ప్రకృష్టవాచకము. కృతి అనేది సర్గ, సృష్టివాచకం. కృతి అంటే సృష్టించడం, ప్రకృతి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా సృష్టించడం. ప్రశ్న పరిప్రశ్న బాబా లీలలు చదివేటప్పుడు భగవద్గీతలో బాబా ఆయన అడుగుతాడు నానాని, ప్రశ్న పరిప్రశ్న అని. అది చదివిన వాడు అదే ఇక్కడ కూడా కృతి ప్రకృతి అనేటటువంటి విషయాలు. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనుక ఆ దేవదేవి ప్రకృతి అని కీర్తించబడుతున్నది. ఈ ప్రకృతి ఎవరో కాదు, ఆ దేవదేవి అన్నాడు. గుణముల్లోకెల్లా ఉత్తమమైనది ఏంటి? సత్వగుణం. కాబట్టి ఈ మూడక్షరాలు ప్రాకృతి అనేటటువంటి మూడక్షరాల్లో ప్రా అనే అక్షరము సత్వగుణానికి ప్రతీక. దీని యొక్క సూచక శబ్దం ప్రా అనే అక్షరం. కాబట్టి గుణములకు ఉత్తమ సత్వగుణం అనేది చాలా ఉత్తమమైనది. మధ్యగుణం అనేటటువంటిది రజోగుణము. దీని యొక్క సంకేతము త్రు, ప్రకృ రెండో అక్షరం. దీనికి సూచిక త్రు శబ్దము. చివరిది గుణము తమో గుణం, మూడవది గుణము తమో గుణము. దీనికి గుర్తు తీ అనే శబ్దము. కాబట్టి ప్రకృతి ఈ మూడు గుణములు కలిస్తేనే ఏ మనిషిలోనైనా, ఏ దేవతలోనైనా, అలాగే రాక్షసుల్లో ఎవరిలోనైనా ఈ మూడు గుణాలు త్రిగుణాత్మకతే. పరమేశ్వరి కూడా త్రిగుణాత్మక రూపమే. ప్రకృతి అంటే అమ్మవారు, ఆమెలో అన్ని సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ గుణాన్ని దుష్టనాశినిగా ఉన్నప్పుడు తమో గుణాన్ని వెలుబుచ్చుతుంది. రాజులను చేత గుర్తించబడేటప్పుడు, రాజులను చేసేటప్పుడు రజోగుణం. తర్వాత సత్వగుణము ముని వాకిట్లో, ముని ఆశ్రమాల్లో సత్వగుణం. కాబట్టి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక అమ్మవారే. ఆమె త్రిగుణాత్మకత అయినప్పుడు మన అందరూ కూడా, మనలో కూడా ఉన్నాయి. అయితే అవసరాన్ని బట్టి బెతకదలము, అవసరాన్ని బట్టి కోపము, అవసరాన్ని బట్టి టీవీ అంటే రాజసము టీవీ, సత్వము బెతకతలం మంచితనం, పోరాటం అనేటటువంటిది తమో గుణం. కనుక మనలో అన్నీ ఉన్నాయి.
ఈ గుణాలు మూడు లేకుండా ఎవడు ఉండడు. మానవులైనా, దానవులైనా, దేవతలైనా, త్రిమూర్తులైనా, ఎవరికైనా సరే అమ్మవారికి కూడా అందరికీ కూడా సత్వరజస్తనో గుణముల యొక్క మూర్తిత్వము మూర్తిభవించింది వాళ్ళలో. కనుక ఈ విధంగా ప్రకృతి అనే దానికి అమ్మవారే ప్రతీక అని చెప్పి మూడు గుణాలు ఆమెలో ఉన్నాయని, రాని అక్షరం సత్వగుణమని, రాని త్రు అనే అక్షరం రజోగుణమని, తీయని అక్షరం తమో గుణం అని చెప్పి త్రిగుణాత్మకత ఆమె అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆది పరాశక్తే ప్రకృతిగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు వ్యాసుల వారు తెలియజేశారు కృష్ణ నారద సంవాదంలో. ఇంకా సృష్టాదిలో ఇంకా ఏం చేసిందంటే, అందరికంటే మొట్టమొదట సృష్టి ఎప్పుడు జరిగిందంటే, అలా వెనక్కి వెళుతూ వస్తే మొదట మనం ఎన్నో పోతే చివరిలో మొదట్లో జలచరాలు ఉంటాయి, తర్వాత భూచరాలు, తర్వాత వాయుచరాలు, ఇట్లా అన్నీ వచ్చాయి. సృష్టికి ముందు మొట్టమొదటి ఎవరు అంటే అమ్మవారే మొదట ఉండింది. ఆమె తన యొక్క రూపాన్ని రెండుగా విభజించుకునింది. తనలో నుంచి కుడివైపున పురుషాకారము, ఎడమవైపున స్త్రీ. కనుక కుడి భాగాన పురుషుడుగాను, ఎడమ భాగాన స్త్రీగాను ప్రకృతి ఉన్నది. అందుకే మనం అనుకున్నాం మొదట్లోనే వాగర్ధ విభసంతృప్తౌ వాగర్ధ ప్రతిపద్దయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు. ఈ ఒక్క శ్లోకంలోనే ఇప్పుడు ఆమె చెప్పినటువంటిది ఉంది. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో, వాక్ అంటే మాట, దానికి భావం, వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో జగత పితరవు జగతికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తే వాక్కు అర్థము కొరకు అంటే ఇక్కడ మాట విజ్ఞానం కొరకు వందే నేను ధ్యానిస్తున్నాను, కొలుస్తున్నాను అని. కాబట్టి వాగర్థ వివసంతృప్తౌ జగత పితరౌ పార్వతీ పరమేశ్వరవు వాగర్థ ప్రతిపత్తే వందే అనే వాచనం ప్రోజ్ ఆర్డర్. పోయిట్రీ కలిగితే వాగర్థ వివసంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అదే వాక్యము వచనంగా తీసుకుంటే వందే చివరికి వస్తుంది, ప్రోజ్ ఆర్డర్ అంటారు. ఆ విధంగా ఈమె తన యొక్క శరీరంలో పరాశక్తి రెండు భాగాలుగా చేసింది. కుడి భాగాన పురుషుడుగా, ఎడమ భాగాన స్త్రీగా చెప్తూ యోగుల దృష్టిలో అమ్మవారు అంటే ఒకటే, స్త్రీ పురుషులని ఏమనుకోబడైతే ఎప్పుడు పరాశక్తి అంతే అనేటటువంటి భావనలో ఉంటారు. కాబట్టి అంతా బ్రహ్మమయమే. ఆది పరాశక్తి కేవలము బ్రహ్మస్వరూపమే. ఆమె నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది. అగ్ని నుండి వేడిమిని ఎలా విడతీయలేమో, ఇప్పుడు అట్లా అగ్నిహోత్రం నడుస్తూ ఉంటుంది, దాంట్లోంచి వేడిని బయటకు తీయగలమా? తీయలేము. అగ్ని నుండి వేడిని బయటకు తీయలేనట్టుగా ఆత్మశక్తి రెండు ఒకటే. ఆత్మశక్తి దాని నుంచి అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరు ఒకటే. అగ్ని నుంచి వేడిని ఎట్లా వేడి చేయలేము, ప్రకృతి పురుషుడు కూడా వేడి చేయలేము. కాబట్టి ఆత్మశక్తిని విడదీయలేము. ఆత్మశక్తే పరాశక్తి అని చెప్పి వ్యాసుల వారు దేవి భాగవతంలో చెప్పినారు. అలాగే ఇంకా ప్రకృతి పంచరూపాన్ని 5 రూపాల్లో ఉంటున్నాడు ఈ ప్రకృతి అనేటటువంటిది. ఇది కూడా నారదుడితో విష్ణుమూర్తి చెప్తూ ఉంటాడు, అయ్యా ప్రకృతి అనేటటువంటిది 5 రూపాల్లో ఉంది, పంచరూపాల్లో ఉంది ప్రకృతి అంటాడు. ఏంటా పంచరూపాలంటే, 1 దుర్గా, 2 లక్ష్మి, 3వది సరస్వతి, 4 సావిత్రి, 5 రాధ. రాధ ఎందుకు వచ్చిందంటే చెప్తారు. అది కూడా దుర్గ అంటే రాక్షసుని సంబంధించి పార్వతి అంటే మొదట దుర్గ అంటే ఇక్కడ మహాకాళి, తర్వాత లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా అమ్మవారి యొక్క శక్తులే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. తర్వాతది సంధ్యాది దేవత గాయత్రి, ప్రతిరూపము సావిత్రి. కాబట్టి
ఆ మంత్రాది దేవత, అన్ని మంత్రాలు ఆమె అధీనం కనుక 5వ రూపం 4వ రూపం సావిత్రి. ఇంకా రాధ అనేటటువంటిది ఆమె గోలోక నివాసి, గోలోకంలో ఉన్నటువంటి పరమాత్మకి ఆమె అంతేవాసి. ఈ రాసక్రియ అంటారంటే జీవాత్మ పరమాత్మ. రాధ జీవాత్మ అయితే కృష్ణుడు పరమాత్మ. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఎలా విడిపోరో అది వీళ్ళిద్దరు రాధాదేవి. కనుక ఈ పురాణ ప్రకృతి 5 రూపాల్లో ఉంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సావిత్రి అంటే గాయత్రి మాత, రాధ గోలోకేశ్వరి. ఈ విధంగా చెప్తూ ఇంకా ఈ దుర్గాకి మరొక పేరు శివప్రియ అన్నారు. ఆమెను గణేశ మాత అంటారు. దుర్గా, శివరూపి, విష్ణుమాయ, నారాయణి, ఇంకా శాంకరి, సర్వాధిష్టాత్రి, సర్వరూప, సనాతని, ధర్మము, సత్యము, పుణ్యరూపము, మంగళ గౌరి, స్మృతి, భ్రాంతి, క్రాంతి, కాంతి, చేతన, సృష్టి, పుష్టి, ధృతి, ఇట్లా ఎన్నో పేర్లు చెప్తూ పోతే ఒక 1000 నామాలు సహస్రనామాల్లో చెప్పుకోవచ్చు. అవన్నీ చదువుకోకుంటే ఎట్లా అనేక పేర్లతో పలునామాలతో ఆమె ఉంది దుర్గా. అవే పేర్లు మళ్ళీ లక్ష్మీ సహస్రనామం, లలితా సహస్రనామం వచ్చిన పేర్లే లక్ష్మీ సహస్రనామాలు వస్తాయి. లక్ష్మీ సహస్రనామం వచ్చిన పేర్లే సరస్వతి సహస్రనామాలు వస్తాయి. ఎందుకనంటే 3 ఆమె మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అన్ని పరాశక్తి యొక్క రూపాలే. కాబట్టి అక్కడ వచ్చి అదే శ్రీ సూక్తంలో మొదట అనుకున్నాం. ఆ మూడిట్లో శ్రీ సూక్తం అంటే 3 అమ్మలకి అది వాడతారు. కనుక ఈ మహాలక్ష్మి సర్వసంపత్ స్వరూప. కొన్ని కార్యక్రమాలకు దృష్టిని నాశనం చేయడానికి కూడా దుర్గగా, అందరికీ ధన సమృద్ధి సంపదలు ఇచ్చేదానికి లక్ష్మిగా, విద్యనిచ్చేదానికి సరస్వతిగా, వాగ్బుద్ధి. ఈమె సర్వ విద్యాస్వరూపిణి సరస్వతి. కవిత రావాలన్నా, గ్రంథం రాయాలన్నా, మంత్రం చదవాలన్నా, ఉచ్చారణ చేయాలన్నా, నోట్లో మాట రావాలన్నా, మీరు లలితా సహస్రనామం చేయాలన్నా సరస్వతీదేవి కటాక్షం లేనిది చదవలేరు. కనుక మహాకాళి ఆమె దుష్టనాశిని, లక్ష్మీదేవి సంపత్ప్రదాయిని, మహాసరస్వతి విద్యాబుద్ధులు ఇస్తుంది. ఈ ముగ్గురితో పాటు సావిత్రి జపం చేయాలంటే సావిత్రి అండ ఉండాలి, గాయత్రి దేవి యొక్క స్వరూపం. ఇంకా రాధ అంటే ఈమె మోక్షప్రదాయిని. జీవాత్మ పరమాత్మ సంయోగంలో మోక్షానికి కారణం ఇచ్చేది రాధాదేవి. కనుక అందరూ రుక్మిణి అంటుంటారు, సత్యభామ కాదు, రాధాకృష్ణులదే అమాలన్య శృంగారం అంటారు. వాళ్ళిద్దరు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపులు అంటారు. కనుక ఇవన్నీ కూడా ఎందుకంటే మాయాశక్తి యొక్క మహత్యమే ఇవంతా అని చెప్తారు. ఆఖర్న ఇంకొక మాట చెప్పి మళ్ళీ మీ సమయాన్ని నేను తీసుకోను. మాయాశక్తి మహత్యం. ఒక ఇంద్రజాలకుడు ఒక కొయ్య బొమ్మని చేతిలో పెట్టుకొని ఎలా దాన్ని ఆడిస్తూ ఉంటాడో, ఈ పరాశక్తి ఈ స్థావర జంగమ స్వరూపాన్నంతా అంటే కదిలేవి కదలనివి అన్నింటినీ కూడా తన యొక్క చేతిలో దారాలతో కదిలిస్తూ ఉంటుంది అనేటటువంటిది. పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సు. ఇంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు. ఈ వీటికన్నిటికీ కారణమైంది మనస్సు. కాబట్టి మనసు నియంత్రించుకుంటే ఇంద్రియాలంటే గ్రహించుకొని మంచిగా వెళ్ళవచ్చు. కనుక ఈ మనస్సుకు కారణమైంది 3 గుణాలు, సత్వ రజ స్తమ గుణాలు. కాబట్టి ఇంద్రియాలకు కారణం మనస్సు, మనసుకు కారణం త్రిగుణాలు. కాబట్టి త్రిగుణాల్లో సత్వగుణానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. కనుక కార్యము కారణము 2 కలిసే ఉంటాయి. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఏదైనా ఒక పని జరగాలంటే ఏదో కారణం ఉంటుంది. మీరు ఇక్కడికి దేవాలయానికి వస్తున్నారంటే వినడానికి ముందు వచ్చారు, పూజకు వచ్చేవాళ్ళు అయితే వెనక వచ్చేవాళ్ళు. ముందుగా వచ్చి కాసేపు వింటున్నారంటే అమ్మవారు అనుగ్రహం మీ మీద ఉంది. మీ అందరికీ చెప్పాలంటే నాకు ఆజ్ఞాపించింది. నేను ఎక్కడి నుంచో 15 కిలోమీటర్లు రోజు 1 గంట ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ 1 గంట చెప్పి మళ్ళీ 1 గంట ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇదంతా కూడా కార్యకారణ సంబంధం.